ఈ వాక్య భాగము ముగ్గురు వ్యక్తుల కోసం చెప్పబడుతూ ఉంది. మొదటి వ్యక్తి యేసు ప్రభువుని అడిగాడు 57వ వచనంలో, ప్రభువా నీవెక్కడికి వెళ్ళినా నీ వెంట నేను వస్తాను అన్నాడు. అంటే యేసు ప్రభు ఆ వ్యక్తితో నువ్వు రావద్దు అని చెప్పలేదు. చెప్పక నక్కలకు గొర్రెలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనుష్య కుమారుడైన నాకు ఈ లోకములో చోటు లేదు అని చెప్పాడు. వెంటనే 59వ వచనంలో మరొకరి కోసం చెప్పబడుతూ ఉంది. ఆయన మరి ఒకరితో నా వెంట రమ్ము అని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. ఈ రెండు వాక్య భాగాలలో ఆంతర్యాన్ని మనము మదనం చేసుకుందాం, ధ్యానం చేసుకుందాం. మొదట వ్యక్తి ప్రభువుతో వస్తానంటున్నాడు. మరి ప్రభు ఏమంటున్నారంటే, నువ్వు రావాలంటే చాలా మూల్యము చెల్లించుకో. ఎవరికైనా చోటిస్తుంది కానీ ఈ లోకము దేవుని కుమారుడైన నాకు చోటు ఇవ్వట్లేదు. మరి నువ్వెక్కడ ఉంటావు నాతో వచ్చి అని అడుగుతున్నాను. అదే దారిలో నడుస్తూ యేసు ప్రభు వారు మరి ఒకడితో నా వెంట రమ్ము అని చెబుతున్నారు. ఐవాక్యములోనేమో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని ఏమని చెప్పుకున్నాం మనం? ఉద్రేకపూర్ణుడు. మత్తయి సువార్తలో ఆయన గురించి రాయబడి ఉంది, ఆయన శాస్త్రి అని చెప్పబడింది. ఈ శాస్త్రితో యేసు ప్రభు ఏమన్నాడంటే, నువ్వు నాతో రావాలంటే నీ సిలువను మోసుకొని నువ్వు నన్ను వెంబడించాలి అన్నాడు. మొదటివాడు అంటే శాస్త్రి సిద్ధముగా ఉన్నాడు కానీ ప్రభువుతో కొనసాగడానికి ఇష్టముగా లేడు. ఇంకా రెండవ వాడు కోసం చూస్తే ఆ రెండవ వాడుని ప్రభువే పిలుస్తున్నాడు, నన్ను వెంబడించు అంటున్నాడు. అంటే ప్రభు అతనిలో ఏం చూశాడు? ఈ రెండవ వాడు ఇష్టముగా ఉన్నాడు కానీ సిద్ధముగా లేడు. మొదటి వ్యక్తి సిద్ధపడ్డాడు, ఇష్టముగా లేడు. ఈ రెండవ వాడు ఈరోజు చెప్పుకుంటున్న వాడు ఇష్టముగా ఉన్నాడు, సిద్ధపడి లేడు. మరి సిద్ధపడి లేని ఈ రెండవ వ్యక్తికి ఏమొచ్చింది? కాలు వచ్చింది. కాలంటే దేవుని పిలుపు, దేవుడు తన పనికి రమ్మని నిన్ను ప్రోత్సహించే పిలుపు. ఈ రెండవ వాడికి, బాబు నువ్వు నన్ను వెంబడించు, దేవుని రాజ్యాన్ని ప్రకటించు అని పిలుపు వచ్చింది. చాలామంది దేవుని పిలుపును నిర్లక్ష్యం చేస్తూ ఉంటుంటారు. ఏ ఒక వ్యక్తి దేవుడి దృష్టిలో నిరుపయోగమైన వ్యక్తి కాదు. మనుషులు అంటారు, నువ్వు వేస్ట్ ఫెలో అంటారు, నువ్వెందుకు పని చేయు, నువ్వు కనీసం ఏ పనికి పని చేయురా, నువ్వు వేస్ట్ అని మనుషులు దూషిస్తారు. కానీ ప్రభు అలా ఎవరిని దూషించడు, ఎవరిని దూరపరచడు. మన ప్రభువు ప్రతి వారికి తన తన వరములిచ్చి పుట్టించాడు. ప్రతి వారిని దేవుడు తమ తమ వరములతో నింపాడు. ప్రతి వారిని దేవుడు తన పని కోసం పుట్టించుకున్నాడు. నిన్ను నన్ను మనందరినీ కూడా దేవుడు తమ యొక్క పని కోసము ఏర్పరచుకోవడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ రెండవ వ్యక్తిని కూడా దేవుడు అనేకమైన వరములిచ్చి పుట్టించుండొచ్చు. అందుకే అంటున్నాడు, నీవు నన్ను వెంబడించు. పిలుపు వచ్చింది. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం మనం ఏం చెబుతుందో చూద్దాం. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియు నైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను అంటున్నాడు. ప్రతి వారికి దేవుల్లో ఒక గుర్తింపు ఉంది. ప్రతి వారికి దేవుల్లో ఒక మెరిట్ ఉంది. నీకొక మెరిట్ ఉంది, నాకొక మెరిట్ ఉంది, మీకొక మెరిట్ ఉంది. అది మనల్ని దేవుడు పిలిచినప్పుడు వాటిని ఉపయోగించి దేవుని మహిమపరచాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, పరలోకనాథుడైన యేసయ్య ఈ భూమి మీదకి రావటమే
ఎందుకంటే నీ మీద కృప చూపించడానికి. ఆయన కృప నీ మీద ఉంది కాబట్టి నువ్వు రక్షించబడ్డావు, నువ్వు రక్షింపబడ్డావు. కాబట్టి ఇప్పుడు రక్షింపబడిన నీకేమవుతుందంటే ఆయన పిలుపు వస్తుంది, ఆయన కాల్ వస్తుంది. ఆ పిలుపు ఏంటంటే అద్భుతమైన పిలుపు. నువ్వు నా కొరకు వాడబడు, నువ్వు నా పాత్రగా మారిపో, అనేక మందికి నువ్వు దివ్యవై వెలగాలి అని ఒక గొప్ప పిలుపు నీకు వస్తుంది. అలాంటి పిలుపే ఈ వ్యక్తికి వస్తూ ఉంది. మనము ఆ పిలుపుకి లోబడాలి. లోబడకపోతే మనము చాలా నష్టపోతామండి. ఆ పిలుపుకి లోబడకపోతే అబ్రహాము ఆ పిలుపుకి లోబడ్డాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. అబ్రహామును పిలిచినప్పుడు, ఇది గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇప్పుడు ఎవరిని పిలిచాడు? అబ్రహాముని పిలిచాడు. అబ్రహామును పిలిచినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాచ్ఛముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరగక బయలు వెళ్ళెను. అబ్రహాము గురించి మనకి చూస్తే ఆదికాండము 11వ అధ్యాయము నుండి కనపడుతుంది. అప్పుడు ఆయన పేరు అబ్రహాము కాదు, ఆయన పేరు పేరు అబ్రామ్. ఏం పేరు? అబ్రామ్. అబ్రామ్ అంటే తండ్రి. అబ్రామ్ అంటే అర్థం ఏంటి? తండ్రి. మరి అబ్రహామును దేవుడు పిలిచాడు. ఎలా ఉన్నప్పుడు పిలిచాడు? మంచి ఆస్తిపరుడు, ఇల్లు కట్టుకున్నాడు, పొలాన్ని సంపాదించుకున్నాడు, గొర్రెలు గొడ్లు గోళ్ళను ఉన్నాయి, దాసదాసీలు ఉన్నాయి, స్థితిమంతుడిగా ఉన్నాడు. ఆ ఊరిలో ఇతను మోతుబరి. ఒక రకంగా చూస్తే ఈ మోతుబరైన అబ్రహామును, ఆస్తిపరుడైన అబ్రహామును దేవుడు గుర్తించి, అబ్రహమా, నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళు. ఏమంటున్నాడు? నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళు. ఆ కల్దీల దేశంలో నుండి నువ్వు ఊరనే ప్రాంతంలో ఖాళీ చేసి నేను ఏ దేశాన్ని అయితే చూపిస్తున్నానో ఆ దేశాన్ని నేను నీకు ఇచ్చేస్తాను, అక్కడికి వెళ్ళు అంటున్నాడు. అంతకుముందు ఎప్పుడు ఈయన దేశాన్ని చూడలేడు. అంతకుముందు ఎప్పుడు ఈయన యెహోవా దేవుణ్ణి చూడలేదు, కన్నులారా చూడలేదు, ఆయన మాటలు వినలేదు. ఎవరైనా నమ్ముతారా? ఒక విధంగా చూస్తే అబ్రహాము చంద్రుణ్ణి కొలిచే, చంద్రుణ్ణి ఆరాధించే తెగకు చెందినవాడు. ఆకాశంలో చంద్రుడు ఉంటాడు కదండి, ఆ చంద్రుణ్ణి దేవుడిగా చేసుకుని దాన్ని ఆరాధించేవారు వాళ్ళు. అలాంటి తెగలో పుట్టిన ఈ అబ్రహామును దేవుడు ఎరిగి అతన్ని పిలిచినప్పుడు, ఓహో, ఇది దేవుని పిలుపు, నా కొరకు వచ్చిన పిలుపు, నేను దేవుని మాట మీద విశ్వసించాలని చెప్పి ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండానే అబ్రహాము ఆ దేశముని విడిచి, తన బంధువుని విడిచి, తన తండ్రి ఇంటిని విడిచి దేవుడు చూపించే దేశానికి వెళ్ళిపోయాడు. ఎంత విశ్వాసం ఉందో చూడండి అబ్రహాముకి. నువ్వు నేనైతే వెళ్ళగలుగుతామా? అమ్మో, కష్టపడి కట్టుకున్నాను ఇల్లు, సంపాదించుకున్నాను పొలాలు, ఈ గుడ్లు ఏమవుతాయి, గొర్రెలు ఏమవుతాయి, మరి బర్రెలు ఏమవుతాయి, ఇవన్నీ ఎలాగా, వేరే చోటకైతే వీటి పోషణ ఎలాగా, ఇన్ని ఆలోచించుకుంటాం మనం. కానీ అబ్రహాము పిలిచినవాడు దేవుడు, దేవుడే చూసుకుంటాడని చెప్పి ప్రయాణం మొదలుపెట్టాడు. మొదలుపెట్టినప్పుడు అబ్రహాముకు వచ్చిన ఆశీర్వాదాలు చూడండి. అప్పుడు అబ్రహాముకి ఎలాంటి ఆశీర్వాదాలు వచ్చాయి చూడండి. నిన్ను గొప్ప జనముగా చేస్తానని ఆశీర్వదించాడు దేవుడు. బయటికి రా, నువ్వు ఒకసారి ఆకాశం వైపు చూడు. చూశాను ప్రభువా, ఆకాశంలో ఏం కనపడుతున్నాయి? ఓ, కోటాను కోట్ల నక్షత్రాలు కనపడుతున్నాయి. నీ జనాన్నే అంత ఇచ్చిగా చేస్తాను, అంత ఎక్కువ మందిని చేస్తాను. నమ్మాడు అబ్రహాం. అప్పటికి అబ్రహాముకి సారమ్మకే పిల్లలు లేదు. తర్వాత ఇంకా ఏం ఆశీర్వాదం? నీ నామమును ఇచ్చిస్తాను, నీ నామమును
హెచ్చిస్తాను అంటే నీకు మంచి పేరు తీసుకొస్తాను. ఎవరైతే దేవునికి లోబడతారో, ఎవరు విధేయత చూపిస్తారో, ఆ విధేయత చూపించిన వారిని దేవుడు వదిలిపెట్టడు. వారిని వారి గృహముల్లో వారి పేరును ఉన్నతముగా చేస్తాడు, అంటే హెచ్చిస్తాడు. ఉద్యోగాలలో వారిని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఆ ఉద్యోగం చేస్తున్న చోట మిగతా వారికి లేని గౌరవాన్ని నీకు ఇస్తాడు. మన వ్యాపారాలలో, మన వ్యాపకాలలో, మన పనులలో దేవుడు మనల్ని ఉన్నతులుగా చేస్తాడు. అదే ఇక్కడ అబ్రహాముకి ఇచ్చాడు. అబ్రహాముకి ఇచ్చిన దీవెనే నేడు మనకే కూడా ఇస్తున్నాడు. తర్వాత ఇంకా ఏం చేస్తున్నాడంటే, భూమి యొక్క సమస్త వంశముల యందు నీ యందు ఆశీర్వదింపబడతాయి. ఇదేమిటి? అబ్రహాము యూదుడే. అబ్రహాము మధ్యప్రాచ్య దేశంలో ఉన్నవాడే. అలాంటి వాడు భూమండలంలో ఉన్న 205 చినుకు దేశాలలో ఉన్న ప్రజలు ఎలాగ ఆశీర్వదింపబడతారంటే, అబ్రహాముకి ఆనాడు తట్టు ఉండదు, కానీ దేవుని మాట యథార్థమై చెల్లింది. ఎలాగా? మత్తయి సువార్త 1:1 అంటున్నాడు కదా, అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అంటే యేసుక్రీస్తు వెళ్ళని దేశం ఏదైనా ఉందా? లేదు. మరి అబ్రహాము వలన ఆయా దేశాలు యేసుక్రీస్తు ద్వారా, ఆనాడు ఇచ్చిన ఆశీర్వాదము ద్వారా ఆశీర్వదింపబడ్డాయి. చూడండి, దేవునికి విధేయత చూపించిన ఎవరైనా ఇన్ని ఆశీర్వాదాలు పొందుతాను. నిన్ను దూషించిన వారిని నేను ఏం చేస్తానట? శపిస్తాను. చాలామంది క్రైస్తవులు నేను ఎంతో బాధపడుతున్నాను, వారు నన్ను తిడుతున్నారండి, అసహ్యపడుతున్నారండి, దూషిస్తున్నారండి. ఇదంతా మనం మనసులో అనుకుంటాం. నిన్నెప్పుడైతే వాడు నోటి వెంట వాడు నిన్ను దూషించాడో, వెంటనే వాడి మీదకి ఏమొచ్చేసిందన్నమాట? దేవుని యొక్క శాపం వచ్చేసింది. నీకు తెలియదు అది ఏ రూపంలో వస్తుందో, ఆ కుటుంబంలో ఎవరిని కొట్టేస్తుందో, ఏ నష్టం తెస్తుందో. నిన్ను ఒక మాట అన్న వాడిని దేవుడు శపిస్తున్నాడు. ఆకాశ విశాలము నుండి, పరలోకం నుండి శపించేస్తున్నాడు వాడిని. నువ్వు బాధపడక్కర్లేదు, భయపడక్కర్లేదు. అబ్రహాము విధేయత చూపించినందువల్ల, ఆ పిలుపుకు లోబడినందువల్ల ఇన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఈ పిలుపు అబ్రహాముకు వచ్చింది, మనకు వస్తుంది. మత్తయి అంటే, మత్తయికి అంత ముందు పేరు లేవి, సొంకరి అయిన లేవి అని రాయబడింది సువార్తలో. ట్యాక్స్ వసూలు చేస్తాడు ప్రభువు, అది అరంట వెళ్తున్నాడు. వెళుతూ ఈ సొంకరి అయిన లేవిని చూసి నన్ను వెంబడించి అంటే పిలుపుకు లోబడ్డాడు. యాకోబు యోహాను చూద్దాం, వలలు బాగు చేసుకుంటున్నా, నువ్వు వెంబడించంటే వారు ఏం చేశారు? యేసు ప్రభు వెంట వచ్చారు. పేతురు, నువ్వు చేపలు పట్టే జానరుడు కాదు, మనుషులు పట్టే జానరుగా చేస్తాను రా. పిలుపు వచ్చింది. ఆ పిలుపుకు లోబడి వెళ్ళాడు. దేవుడి యొక్క పిలుపు నీకు వచ్చిందంటే ఒక క్షణము కూడా నువ్వు ఆలస్యం చేయకూడదు. కానీ ఈ లూకా సువార్త 9వ అధ్యాయము 59వ వచనములో ఆ వ్యక్తి, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టుటకు సెలవిమ్మని చెప్పాను. ప్రభువా, నువ్వు పిలిచావు, నాకు ఇష్టమే నీతో రావటం, కానీ నాకు ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రిని పాతి పెట్టడానికి నాకు సెలవు ఇవ్వా. నా తండ్రిని పాతి పెట్టి అప్పుడు నీ దగ్గరికి వస్తాను అన్న సారాంశమే. అంటే నిజంగా ఆ తండ్రి చనిపోలేదు. ఇతను అతి జాగ్రత్త పరుడు, అతి జాగ్రత్త. చాలా మంది వ్యాఖ్యానకర్తలు ఏమంటున్నారు, బైబిల్ పండితులు, నిజానికి ఈ వ్యక్తి యొక్క తండ్రి చచ్చిపోలేదు, బహుశా వృద్ధులైపోయి ఉంటాడు. ఇతని తండ్రి చనిపోక ముందే ఎప్పుడో కొన్నాళ్ళకి చనిపోతాడని తన మనసులో పెట్టుకొని, ప్రభువా, నా తండ్రిని పాతి పెట్టిన తర్వాత అప్పుడు నువ్వు చేయమన్న పని నేను చేస్తాను అంటున్నాడు. తండ్రి యొక్క ఆస్తి ఉంటుంది కదా, సెటిల్మెంట్లు చేసుకుని
అని ఎవరి వాటాలలో పనిచేసుకుని అవన్నీ మూట కట్టుకొని అవన్నీ పరుచుకుని అప్పుడు ఆనాక తీరిపడిగా వచ్చి యేసు ప్రభు పని చెయ్యాలని చూస్తా ఉన్నాడు. వెంటనే ప్రభు ఆ వ్యక్తికి ఒక మాట చెప్పారు. లోకా సువార్త 9వ అధ్యాయము 60వ వచనం. అందుకాయన మృతులను పాతి పెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని అతనితో చెప్పాను. ప్రభువా, మృతులు అంటే చచ్చిన వారు కదా. ఈ చచ్చినవాడు మరొక చచ్చిన వాడిని ఎలాగ పాతి పెడతాడు? ఆనాడు అతనికి సందేహం వచ్చి ఉండొచ్చు, మనకు కూడా అదే సందేహం. ఇక్కడ మృతులంటే 2 రకాలైన మృతులు ఉన్నారు. మొదటి రకం ఏమిటంటే ఆత్మ సంబంధమైన మృతులు, అంటే స్పిరిచువల్ డెడ్. వీరు దేవుని ఎరగని జనము. నిజమైన దేవుడి వీరికి తెలదు. వీరు సృష్టిని పూజిస్తారు, సృష్టిలో ఉన్న వాటికి సాగిలి పడతారు. ఈ సృష్టిని చేసిన వాడు దేవుడని, ఆ దేవుడు గొప్పవాడని, ఆయన పరలోక నివాసని, ఆయన యేసుక్రీస్తుని ఎరగక వీరేం చేస్తారంటే వారికి తెలియని దానిని ఆరాధిస్తూ వారు చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవునికి దూరముగా ఉన్నవారు వీరు, దేవుని ఎరగని వారు, దేవుడికి దూరమై బ్రతుకుతున్నవారు, దేవుని వాక్యమును కైకొన్నవారు. అయ్యా, ఆయన పరలోకములో ఉన్న దేవుడు నీ పాపాన్ని తీసివేయడానికి లోకానికి వచ్చాడు. నీ పాపాలతో నువ్వు మరణించావంటే నువ్వు నిత్య నరకంలోనికి పోతావు. యేసు ప్రభువు నమ్ముకొని రక్షించుబడు, రక్షణ తెచ్చుకో అని చెబుతుంటే ఆ రక్షణ మాకొద్దు, నువ్వు వెళ్ళిపో, మాకు చెప్పొద్దు అనేవారు ఎంతో మంది ఈ లోకములో ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే వీరందరినీ కూడా ఆత్మ సంబంధమైన మృతులు అంటుంది. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. పాపము వలన వచ్చి జీతము మరణమే. ఏమిటయ్యా ఈ పాపము? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం అంటుంది, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. ఏంటి? మనకు మరణాన్ని ఏది తీసుకొస్తుంది? అపరాధాలు, దేవుడికి ఎదురుగా చేసే చెడ్డ పనులు, పాపాలు, దేవుడు చెయ్యొద్దని చెప్పిన పనులు ఏం తీసుకొస్తున్నాయంటే మరణమును తీసుకొస్తున్నాయి, చచ్చిన వారై ఉండగా. కాబట్టి ఆత్మీయంగా చచ్చిపోయిన వారిని ఆత్మ సంబంధమైన మృతులు అని అంటుంది దేవుని గ్రంథం. రెండవది ఏమిటి? శరీర సంబంధమైన మృతులు. వీరు శారీరకముగా చనిపోతారు. మన కళ్ళెదుటే వృద్ధులైపోయిన వారు చనిపోతారు కదా, వారి శరీరము నుండి ఏం వెళ్ళిపోయింది? ఆత్మ వీరై వెళ్ళిపోయింది, అంటే ప్రాణం పోయింది. వీరు సహజ మరణం పొందొచ్చు, యాక్సిడెంట్లుగా చనిపోవచ్చు, ఏదైనా ప్రమాదంలో పోవచ్చు, జబ్బు చేసిపోవచ్చు, రకరకాల రీతిలుగా చనిపోయిన వారు ఉంటే వారు ప్రాణం లేకుండా శరీరము మాత్రమే అక్కడ మిగిలి ఉంటే ఆ ప్రాణము లేని శరీరమును మనం ఏమంటామంటే చచ్చిన శరీరము అంటాం. ఇప్పుడు ఈ 2వ రకం మృతులు ఎవరంటే శారీరక సంబంధమైన మృతులు. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 5వ వచనంలో అననీయ సప్పీరా అనే దంపతులు పరిశుద్ధాత్మను మోసగించి అమ్మిన దాంట్లో సగం దాచుకొని మందిరములోనికి ప్రవేశిస్తారు. ఈ పేతురు గ్రహించి గద్దిస్తూ ఉన్నాడు. అననీయ అక్కడికక్కడే పడి ప్రాణం విడిచి చచ్చిపోయాడు. అననీయ ఈ మాటలు వినిచునే తన ప్రాణము విడవగా వినిన వారికందరికీ మిగులు భయము కలిగెను. ఆ శారీరకంగా చచ్చిపోయిన వారిని ఏమని పిలుస్తున్నామంటే శరీర సంబంధమైన మృతులు, అంటే ఫిజికల్ డెత్. ఈ 2 మృతులలో ప్రభువు ఇప్పుడు చెబుతున్న మాట ఏమిటి అంటే ఆత్మ సంబంధమైన మృతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ 2వ వ్యక్తితో ఏమంటున్నారు? బాబు, మృతులను పాతి పెట్టుకో నువ్వు. అంటే మీ నాన్న దేవుని నమ్ముకోలేదు, మీ నాన్నకు సంబంధించిన చుట్టూ ఉన్న వారందరూ కూడా దేవుని నమ్ముకోలేదు.
దేవుని మాట ఎరగరు, దేవుని వాక్యం వినరు, దేవుని చిత్తాన్ని గైకొనరు, దేవుడికి దూరమై జీవిస్తూ ఉన్నారు. వారు నా దృష్టిలో మృతులు. ఒకవేళ వారు చనిపోతే అలా దేవుని నమ్ముకొని చనిపోయిన వారు బంధువులు ఉంటారు, వారు పాతి పెట్టుకుంటారు అనే ఉద్దేశంతో యేసు ప్రభు అక్కడ మాట్లాడారు తప్ప తండ్రి చచ్చిపోతే నీ తండ్రి భూస్థాపన కార్యక్రమానికి నువ్వు వెళ్ళొద్దు అని ఆయనతో చెప్పలేదు. కానీ ఈ అతి జాగ్రత్త పరుడైన ఈ రెండవ వ్యక్తి, ప్రభువా నా తండ్రి చనిపోయిన తర్వాత అవన్నీ చక్కబెట్టుకున్న తర్వాత నేను నీ దగ్గరికి వస్తాను, నాకు పర్మిషన్ ఇవ్వ, కొన్నాళ్ళు నేను నా తండ్రి దగ్గర ఉండాలి, చచ్చిపోయే వరకు కాసు కూర్చుని ఉండాలి. తండ్రి దేవుని నమ్ముకోలేదు. ఇప్పుడు ఈ వాక్యం ఏంటంటే ఒక తక్షణ బాధ్యత మనకు గుర్తు వస్తుందా లేదా? తప్పకుండా గుర్తు రావాలి. మా అమ్మ దేవుని నమ్ముకోలేదు, నేను అనేక ఏళ్ళ బట్టి నేను దేవుని వాక్యాన్ని వింటున్నాను. ఎవరైతే దేవుని యొద్దకు రాలేక అనేకమైన కుల కట్టుబాట్లలో, మత కట్టుబాట్లలో, సాంఘిక కట్టుబాట్లలో, ఆచారాలలో బంధింపబడి ఉన్నారు, మరి అలాంటి వారు ఇంకా ఆ కట్టలో ఉండిపోయి చచ్చిపోతే ఎక్కడికి పోతారు? నరకానికి పోతారు. దేవుడికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి యేసు ద్వారా తప్ప మరొకరి ద్వారా మోక్షం లేదు. అన్నాళ్ళ బట్టి మనము దేవుని నమ్ముకున్నాము, ఎన్నో ఉపకారాలు దేవుడి వల్ల పొందాము. ఒక్క ఉపకారం అన్నా నీ బంధువుకు చెప్తే ఆ బంధువు దేవుని కొరకు తెలుసుకున్నాను, దేవుడి శక్తి ఎంత గొప్పదా అని దేవుని సన్నిధికి వచ్చింది. ఇప్పుడు ఈ రెండవ వ్యక్తి దేవుని వెంబడిస్తున్నాడు కానీ దేవుని యొక్క శక్తిని ప్రకటించడానికి వెనకడుగు వేస్తున్నాడు. ఈ లోకములో ఎంతో మంది దేవుణ్ణి ఎరగక, దేవుని వాక్యమును గైకొనక, తీర్పులు ఉన్నాయని తెలుసుకోక, నరకం ఉన్నదని, ఆ నరకం ఎలా ఉంటుందో దాన్ని గ్రహించలేక చివరికి ఏం చేస్తున్నారంటే వారి ఇష్టానుసారమైన దారుల్లోకి వెళ్ళిపోయి చనిపోయిన తర్వాత ఎక్కడ పోతున్నారు? నరకానికి పోతూ ఉన్నారు. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, వచ్చి పిలుస్తున్నాడు. ఆ వ్యక్తిని పిలిచాడు, పిలిచి నువ్వు నా వెంట, నువ్వు నా వెంట నన్ను వెంబడించు, నన్ను వెంబడించంటే అతను సాకులు చెబుతున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన్ని వెంబడించేవారు మనము, ఆయన పిలుపు ఉన్న మనం ఏం చేయాలంటే మన స్నేహితులకి దేవుని ప్రేమ, మన కుటుంబంలో వాళ్ళకి దేవుని ప్రేమ, మన సమాజంలో వాళ్ళకి దేవుని ప్రేమ, మన చుట్టుపక్కల వారికి దేవుని ప్రేమ చెప్పాలి. అంటాడు మీ పిలుపు గొప్పది, ఓ యువకుడా నీ పిలుపు చాలా గొప్పది. అయ్యా ఏమిటి నా పిలుపు? మృతులైన నీ తండ్రిని మృతులు పాతి పెట్టుకుంటారు, ముందు నన్ను వెంబడించు. వెంబడించాడో లేదో మనకు తెలియదు. ఏమిటి దేవుడిచ్చిన పిలుపు అంటే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి మనం ఏం చేయాలట? సువార్తను ప్రకటించాలి. మన పిలుపు అదే, మన జీవనం అదే, మన జీవితం అదే. అంతా మనం దేవునికి ఇచ్చుకున్నప్పుడు దేవుడే తన యొక్క పనిని చూసుకుంటాడు. ఈరోజు రెండవ వ్యక్తి కోసము చెప్పుకున్నాం. అతి జాగ్రత్త మనం అలా ఉండకుండా దేవుని పిలుపు విన్న వెంటనే ఆయన పనిచేసే వాళ్ళగా జీవిద్దాము. ఆయన ఆశీర్వాదాలు పొందుకుందాం.